నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరం. నేను మీ సిద్ధు గారు. కాంగ్రెస్లో అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థానంలో కొత్తగా ఎమ్మెల్యేలుగా వచ్చి గెలిచినటువంటి విధానం ఏదైతే ఉందో మాజీ ఎమ్మెల్యేలకు ప్రస్తుత ఎమ్మెల్యేలకు మధ్య అస్సలు పదవడం లేదు. దీంతో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. వనపర్తిలో చిన్నారెడ్డి టికెట్ పోటీ చేయలేక చిన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డి పోటీ చేసి గెలిస్తే చిన్నారెడ్డి అప్పుడు అధిష్టానం బుజ్జగించిన తీరుతోటి ఆగినటువంటి చిన్నారెడ్డి ఇవాళ తన స్థానంలో పకడ్బందీగా స్థానం పెంచుకొని పోతున్నటువంటి మేఘారెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలు ఎక్కడి దాకా వెళ్ళాయంటే అధిష్టానం ఖర్గే దాకా వెళ్ళాయి. ఖచ్చితంగా మేఘారెడ్డి తన వాదనను ఎంత బలంగా వినిపించాడంటే ఖర్గే ఖచ్చితంగా చిన్నారెడ్డి పైన చర్యలు తీసుకోవాల్సిందే అనేంత వరకు వినిపించాడు. తనపై చేసినటువంటి ఆరోపణలు అవి చిన్నవి కాదు, తనకు తలనొప్పిగా మారిండు చిన్నారెడ్డి. కాబట్టి చిన్నారెడ్డికి అసలు అక్కడ బలమే లేదు, నేను గెలిచిన నా బలమే ఉంది, చిన్నారెడ్డి పార్టీలో ఉండడమా తీసేయడం అనేంత వరకు తీసుకెళ్ళాడు. చిన్నారెడ్డి 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. మరి చిన్నారెడ్డి 9 సార్లు ఎన్ని డబ్బులు అధిష్టానానికి ఇచ్చిండు? నాకు బీఫామ్ ఇస్తే నేను మీకు డబ్బులు ఇచ్చానని చెప్పి నా పైన ఆరోపణలు చేస్తున్నాడు. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేస్తాడా? కాంగ్రెస్ పార్టీలో డబ్బులదే అవా అని చెప్పే విధంగా ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడే విధానం సరైనదేనా అనేటువంటి చర్చ కాంగ్రెస్లో మొదలైంది. నిజానికి మేఘారెడ్డి పైన ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే అధిష్టానాన్ని చేయాలి. కాంగ్రెస్లో సీనియర్గా ఉన్నటువంటి చిన్నారెడ్డికి పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేఘారెడ్డి యొక్క లోపాలను అక్కడ తీసుకెళ్లాల్సి ఉండే. కానీ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో డబ్బులు కురిపించి టికెట్ తెచ్చుకుంటూ నాకు రావాల్సిన టికెట్ను లాక్కున్నాడు అని చెప్పి ఒక ఆరోపణ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా తయారైంది. దీంతో ఈ చర్యలు కనుక తీసుకోకపోతే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇలాంటి గొడవలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టు అధిష్టానం ఆలోచిస్తుంది. దీనికి తోడు చిన్నారెడ్డి వర్గం వచ్చి గాంధీ భవన్ దగ్గర నిరసన చేపట్టింది. చిన్నారెడ్డి వర్గం వచ్చి గాంధీ భవన్ దగ్గర మేఘారెడ్డి పైన మళ్ళీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో లొల్లి కాస్త ముదిరి పెద్ద లొల్లిగా తయారైంది. మరి ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి విధంగా పిసిసి తయారైతే ఖర్గే కూడా కాంగ్రెస్లో అసమ్మతిగా ఉండి ప్రభుత్వం పైన పార్టీ పైన తీవ్ర ఆరోపణలు చేసే వ్యక్తులకు సరైన బుద్ధి చెప్పాల్సిందే అనే విధంగా ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. చిన్నారెడ్డి పైన క్రమశిక్షణ చర్యలు తప్పవు అనేటువంటి సంకేతాలు కూడా మొదలయ్యాయి. దీంతో కాంగ్రెస్లో ఈ తలనొప్పులు ఇంకా తగ్గే పరిస్థితి లేదు. ఎక్కడో ఒక దిక్కు తుంగతుర్తిలో, మునుగోడులో, వనపర్తిలో, వరంగల్లో ఇలా ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్కు ఈ తలనొప్పులు తప్పడం లేదు. ఈ తలనొప్పులకు ఫుల్ స్టాప్ పడాలంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే కాంగ్రెస్ ఇంకో 2 ఏళ్ళు కూడా అల్లకల్లంగా మారేటువంటి అవకాశం. నమస్తే.